వెల్కమ్ టు త్రిబుల్ ఆర్ న్యూస్. వార్తలు చదువుతోంది మాధురి. ఇప్పుడు మీ త్రిబుల్ ఆర్ న్యూస్ ఛానల్ కొన్ని అనివార్య కారణాల వల్ల తొలి వార్తా ఛానల్గా మార్చబడినది. కనుక ప్రేక్షకులు, అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ గతంలో లాగే మీ ఆదర అభిమానాలు మన తొలి వార్తా ఛానల్కు కూడా అందించి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ముందుకు నడిపించగలరని మనవి. ఇట్లు మీ తొలి వార్త, ప్రజల కోసం, ప్రజల పక్షం. CEO రమేష్ యాదవ్. ఫోన్ నెంబర్ 7989366212. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద అర్హత ఉన్న దరఖాస్తులన్నిటికీ సంబంధిత శాసనసభ్యులు సమ్మతి తీసుకుని చెక్కుల పంపిణీకి సిద్ధం చేయాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ జి రవి నాయక్ తహసీల్దార్లను ఆదేశించారు. గురువారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులతో రెవెన్యూ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని, అదేవిధంగా ఇసుక అక్రమ రవాణా ద్వారా వచ్చిన జరిమానాలను తక్షణమే డీడీల రూపంలో చెల్లించాలని ఆదేశించారు. ప్రజావాణి కింద స్వీకరించిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి జాప్యం లేకుండా పరిష్కరించాలన్నారు. వివిధ రకాల ధృవపత్రాలు జారీకొచ్చిన దరఖాస్తులను సైతం తహసీల్దార్లు త్వరితగతిన పరిశీలించి పరిష్కరించాలని అన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద 60 రోజులకు మించి పెండింగ్ లో ఉన్న వాటిపై దృష్టి సారించి చెక్కుల పంపిణీకి చర్యలు చేపట్టాలని ముందుగా శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్లి చెక్కులను సిద్ధం చేయాలని అన్నారు. ధరణి కింద GLM, సక్సెస్ సేన తదితర దరఖాస్తులన్నింటినీ ప్రత్యక్షంగా పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇండస్ట్రియల్ కారిడార్లకు ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని తెలిపారు. ఆధార్ అప్డేషన్ విషయంలో ప్రజలు ఆధార్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నందున తహసీల్దార్లు వారి పరిధిలో డీలర్లతో సమావేశం నిర్వహించి దీనిపై పూర్తిగా అవగాహన కల్పించాలని, తక్షణమే KYC చేయించుకోవాల్సిన అవసరం లేదన్న విషయాలను వారికి తెలియజేయాలని ఆయన ఆదేశించారు. ఓటర్ జాబితా ప్రత్యేక సవరణలో భాగంగా తహసీల్దార్ల వద్ద ఉన్న అన్ని రకాల ఫారాలను ఈ నెల 25 నాటికి పరిష్కరించాలని, ముఖ్యంగా ఇప్పటి వరకు ప్రక్రియ మొదలుపెట్టిన ఫారాలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఈ నెల 23న EROలు, AEROలకు ఎన్నికలపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందున తప్పనిసరిగా అందరూ శిక్షణ కార్యక్రమానికి హాజరు కావాలని ఆదేశించారు. ఈ సమావేశంలో రెవెన్యూకు సంబంధించిన వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రెవెన్యూ అదనపు కలెక్టర్ S మోహన్ రావు, హౌసింగ్ EE వైద్యం భాస్కర్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ AD కిషన్ రావు, సెక్షన్ల సూపరింటెండెంట్లు తదితరులు హాజరయ్యారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.